ఎస్ ప్రధానంగా ఇక్కడ ఒకటి మనకు క్లియర్గా ఒక ఒప్పంద పత్రం కనబడతా ఉంది. ఈ ఒప్పంద పత్రం ఒకసారి మీరే చూడండి. మీరు దీనిపైన చాలా సార్లు ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన సమాధానం ఇక్కడ కనబడతా ఉన్నట్టుంది. ఒకసారి మా మీడియా కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. చూపిస్తా. ఒకసారి దీన్ని క్లోజ్ గా తీయండి. ఇది ఏ డేట్ ఉందండి? 30వ తారీఖు ఏప్రిల్ 2026 12 గంటల ఆ ప్రాంతంలో ఉంది. ఇది డిక్లరేషన్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్. సో ఇది ఎప్పుడు 30వ తారీఖు. కంప్యూటర్ని అయితే మనం మోసం చేయలేం కదా. మనం ఇష్యూను బయటకు తీసుకొచ్చింది ఎప్పుడు? మార్చిలో. వీళ్ళతో ఇలా బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది ఎప్పుడు? దానికంటే ముందు 2025 అంటే 26 స్టార్టింగ్ లో. మరి అప్పుడు రాని అగ్రిమెంట్ ఎప్పుడైతే 30వ తారీఖు ఏప్రిల్లో ఎట్లా బయటకు వచ్చింది? అంటే దీన్ని ఆంతర్యం ఏంటి? ప్రజలు, అడ్వకేట్లు, కోర్టులు పిచ్చివనా మీ ఉద్దేశం? అంటే ఇప్పుడు డిక్లరేషన్ ఆఫ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంది కదా, 30వ తారీఖు ఏప్రిల్ 2026 అంటే ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఎలా అగ్రిమెంట్ సేల్ అయింది? ఇది ముందుగానే ఎందుకు అవ్వలేదు? ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ లో 30వ తారీఖు ఏప్రిల్ 30వ తారీఖు తర్వాత ఈ డబ్బులు పడ్డాయి అనుకోండి, మీరు చెప్పింది కరెక్టే. ఈ ఇష్యూ బయటకు వచ్చింది ఎప్పుడు? ఈ సేల్ అగ్రిమెంట్ బయటకు వచ్చింది ఎప్పుడు? అంటే మొన్న వచ్చింది, 8 రోజుల క్రితం వచ్చింది. ఈ నోటీసులు పంపించిన రోజే వీళ్ళు దీన్ని మనకు చేసినట్టు మనకు క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. అంటే మంగ్లీ గారు దీంట్లో ఏం ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు? సో దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. ఇక్కడ క్లియర్ గా ఒకటి మెన్షన్ చేశారు ఏంటంటే, మేడ్ ఆఫ్ దిస్ 5th డే ఆగస్ట్ 2025 ఆఫ్ ఎట్ హైదరాబాద్ అని చెప్పేసి ఉంది. సత్యవతికి అండ్ రమావత్ మధు ఎవరైతే A1 అసలు ఫస్ట్ ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడడానికంటే ముందే నేను ఒక మాట చెప్పండి. అసలు రమావత్ మధు ఎవడో నాకు తెలియదని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సాక్షిగా మీడియా ముఖంగా చెప్పారు కదా. అవును. మరి వీళ్ళకి ఈ అగ్రిమెంట్ ఎలా జరిగింది? ఇప్పుడు ఈ రమావత్ మధు ఎవరు, ఈ బాలాజీ నాయక్ ఎవరు, హేమాకాంత్ రెడ్డి, ఈ అడ్వకేట్ సుబ్బు ఎవరు వీళ్ళంతా అంది. వాళ్ళ తమ్ముడు కూడా ఏం చెప్పి మేము ఒకేసారి కలిసామన్నారు. మరి ఒకేసారి కలిసామని చెప్పారు. మరి ఈ అగ్రిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? దీనికి సమాధానం చెప్పండి. 30వ తారీఖు చేసిన అగ్రిమెంట్ ఇది. వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నా సరే అగ్రిమెంట్ అయింది మా డేటే మనకు మెయిన్. 30వ తారీఖు ఏప్రిల్ 2026 తారీఖు అయిందంటే అసలు నాకు ఆడెవడో తెలియదు అన్నోడితో మీకు ఎట్లా అగ్రిమెంట్ అయింది? ఇప్పుడు మనం 8 రోజులు ఈ నోటీస్ పంపించడానికి ముందు, ఈ నోటీస్ పంపించే రోజే అది అగ్రిమెంట్ చేశారు. అంటే జనాల్ని, మీడియాని, కోర్టుని వీళ్ళు పిచ్చి వాళ్ళని చేద్దాం అనుకుంటున్నారా? మీరు దీన్ని క్లియర్ గా రిజిస్టర్ ఆఫీస్ కూడా కనబడతా ఉంది. ఇది ఇక్కడనేమో మరి 3rd December 2025 అని రాసింది. ఏది 3rd December 2025 అంటే దీని అర్థం ఏంటో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లా. ఈ డే ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఈ డే ఇది ఎప్పుడు చేశారు? మీరు దయచేసి ప్రజలారా గమనించండి. 30వ తారీఖు ఏప్రిల్ 26వ తారీఖు మీరు అగ్రిమెంట్ చేసుకుంటే మీకు 3వ తారీఖు డిసెంబర్ 2025వ తారీఖు స్టాంప్ ఎలా పడుతుంది? దయచేసి గమనించండి. ఇది అసలు దీంట్లో ఏమన్నా అర్థం ఉందా? ఒకవేళ నాకు తెలిసి అయితే మాత్రం ఇది కరెక్ట్ కాదనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. తప్పుగా ఉన్నాయి అంతే కదండి. ఇప్పుడు ఈ 100 రూపాయల బాండ్ పేపర్ ఎప్పుడు పర్చేజ్ చేశారండి వీళ్ళు? 30వ తారీఖు ఏప్రిల్ 30వ తారీఖు 2026 సంవత్సరంలో పర్చేజ్ చేశారు. మరి 3 డిసెంబర్ 2025 తారీఖు ఎలా ఉంటుంది? ఎలా అవుతుంది? ప్రజలారా మీరందరూ గమనించండి. ఇది ఒక క్లియర్ కట్ స్కామ్. ఇది చెప్పకనే అన్ని సార్లు దొరికిపోతూనే ఉన్నారు. కాబట్టి మీరందరూ గమనించండి. ఒకవేళ దీనిలోని ఆంతర్యం ఏంటో నాకు తెలీదు. ఏది 30వ తారీఖు ఏప్రిల్ 26వ తారీఖు కొన్న డాక్యుమెంట్ మీద 3 డిసెంబర్ 2025వ తారీఖు ఉన్నటువంటి స్టాంప్ ఏ విధంగా ఉంటుందో మరి ప్రజలే మీరే నిర్ణయం చేయాలి. దాని గురించి నేను కోర్టులో ఇక్కడ ఎక్కువ మాట్లాడలేను, కోర్టులో చూసుకుందాం. అంటే వీటిని ఇప్పుడు మనం గమనిస్తే దీనిలో క్లియర్ గా మెయిన్ గా మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో, మంగ్లీకి మధు నుంచి డబ్బులు పోయాయని చెప్పిన దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా కనబడతా ఉంది. ఒకసారి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చూడొచ్చు. ఎక్కడి ఎప్పుడు డబ్బులు వచ్చాయి, ఎప్పుడు ఏం జరిగింది మరి అసలు ఇవన్నీ ఎందుకు మరి మీడియా ముందే చెప్పలేదు? ఏమండి, మంగ్లీ గారి మీద ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఆవిడ నాతో వెలిగి, అవునా సార్ ఇలా జరిగిందా సార్, మరి రండి మనందరం కలిసి, నన్ను కూడా ఇట్లా మోసం చేసిండు సార్, నాతో కూడా ఇట్లా బదనాం చేసే కార్యక్రమం చేసిండు సార్ అని చెప్పి ఆ రోజే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ఆ రోజే అతని మీద ఎందుకు మీరు కంప్లైంట్ చేయలేదు?
ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే మార్చి 21వ తారీఖు ఈ ఇష్యూ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కార్యక్రమాలు చేశారు తప్ప మరి నేను మార్చి 21వ తారీఖు మీరు 21, 22, 23 తారీఖులో మీరు మాట్లాడినప్పుడు మరి ఎందుకు వీటన్నిటి గురించి మాట్లాడాలా? ఎందుకు ఎక్కడ బాలాజీ నాయక్ గాని మధు గురించి అసలు ఆడెవడో మాకు తెలియదని ఎలా చెప్పారు? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ అండి నాకు తెలిసి. ఈ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే అబద్ధం చెప్పేవారండి. అది ఏ డేట్ లో ఉన్నాయో తెలిసింది కదా. ఆ డేట్ లో ఉన్న దాంట్లో ఇప్పుడు ఒకటండి, ఒక అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు పలానా నేను 2025 డిసెంబర్ లో డబ్బులు ఇచ్చా, నేను ఈ ఏప్రిల్ 30వ తారీఖు అగ్రిమెంట్ చేసుకుంటానా? డబ్బులు ఇచ్చిన రోజు అగ్రిమెంట్ చేసుకుంటా, డబ్బులు ఇచ్చిన 6 నెలలకి. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాను నేను. ఇక్కడ ఆర్ మధు అని చెప్పేసి ఉంది, ఈ సంతకం కూడా ఫ్యాబ్రికేటెడ్ అంటారా? మీకు ఇంకొక విషయం చెప్తా. ఈ మధుకు అసలు ఇది మధు సంతకం కానే కాదు. మధుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి సైన్ ఇది ఒకసారి తీయండి, కాసేపు వెయిట్ అయినా చేస్తా. ఒక్క నిమిషం, దీన్ని అంతలో నేను ఒకసారి చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి మీరు చూడొచ్చు, మోడ్ ఆఫ్ పేమెంట్ ఆల్రెడీ పేడ్, బీయింగ్ పేడ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్. అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇంటికి సంబంధించినటువంటి విషయంలోనే జరిగింది మా మధ్యలో ట్రాన్సాక్షన్ అని చెప్పేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మంగ్లీ క్లియర్గా 2 కోట్ల రూపాయలకు 2 crore రూపీస్కి తన యొక్క ఇంటిని సేల్కు పెట్టింది. దానికి 25 లక్షల రూపాయలు ముందుగా అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చాడు మధు అని చెప్పేసి చెప్తూనే, ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది చెప్తూనే ఇక యొక్క అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ది ఎర్లియర్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డేట్. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాల్సింది ఏంటంటే, అది ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర లేవు, నేను మీకు వెంటనే అందజేస్తా. ఇది ఒకసారి దగ్గరగా చూపించండి. 27వ తారీఖు 3వ నెల 2026 తారీఖున నేను కంప్లైంట్ పెట్టింది. ఎప్పుడండి? 27వ తారీఖు 3వ నెల 2026 పంజాగుట్టలో. ఎప్పుడు ఎఫ్ఐఆర్ అయిందండి? 7వ తారీఖు 4వ నెల. దీంట్లో A1 ఎవరున్నారండి? ఒకసారి దీన్ని ఒకసారి దగ్గరగా చూపించండి. ఎవరున్నారండి? మంగ్లీ ఉన్నారు కదా. మరి ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరున్నారండి? A1 మంగ్లీ, A5. ఇది ఎలా సాధ్యమవుతుంది? తెలంగాణ డిపార్ట్మెంట్ లో ఆ రోజు నాకు ఇచ్చినటువంటి రిసిప్ట్ ఇది. ఇప్పుడు ఎవరైతే ఇది ఉందో దీంట్లో ఎందుకని మంగ్లీ A1 గా ఉన్నటువంటి మంగ్లీ ఎందుకు A5 గా మారారు? ఇది కూడా ప్రజలందరూ గమనించాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ప్రతి స్థాయిలో ఇది అసలు ఇంకోటి ఏంటంటే, దయచేసి ప్రజలందరూ గమనించండి, ఇది మధు సైన్ కాదు. మధు ఇది ఏ తారీఖు జరిగి, ఇప్పుడు ఏప్రిల్ 30వ తారీఖు ఈ డాక్యుమెంట్ కొంటే, ఏప్రిల్ 30వ తారీఖు డాక్యుమెంట్ కొంటూ జైల్లో ఉన్న మధు ఎప్పుడు వచ్చి సంతకం పెట్టిండండి? ఏప్రిల్ 30వ తారీఖు డాక్యుమెంట్ కొంటే జైల్లో ఉన్న మధు ఎప్పుడు వచ్చి సంతకం పెట్టిండు? ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు జైల్లో ఉన్న మధు వచ్చి సంతకం పెట్టిండు? జైల్లో ఉన్న మధు వచ్చి సంతకం పెట్టి చక్కగా హాయిగా కారులో వచ్చేళ్ళిండా? అసలు మధు సంతకానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? దీంట్లో ఉన్నటువంటి ఎప్పుడు ఎవరైతే అడ్వకేట్ సార్లు ఉన్నారో మీరు కూడా కొంచెం దయచేసి ఈ జ్ఞానాన్ని ఉపయోగించి దీని మీద కొంచెం సుదీర్ఘంగా చేసి తప్పులు చేయకోకుండా అయినా సరే అక్రమాలు చేయండి.